హాయ్ హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇంకా అబ్బా, ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడి నా మూడ్ పాడు చేస్తావేంటి అని అన్నాడు శివ. తమరి మైండ్ అంత తొందరగా ఏం పాడు కాదని నాకు తెలుసులే. ఈ విషయంలో అస్సలు కాదని నాకు ఇంకా బాగా తెలుసు అని అంది శక్తి కళ్ళు తిప్పుతూ. ఆహాహా, నీ మొగుడి గురించి ఎంత బాగా తెలుసుకున్నావే శివాంగి అంటూ శక్తిని కౌగిలించుకున్నాడు శివ. నేనేం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా సిఐడి లాగా ఒక కన్ను చెవి నా మీద వేసి ఉంచుతున్నావన్నమాట అని అన్నాడు శివ. మరి ఇంత అందమైన చలాకి మొగుడు ఉన్నప్పుడు ఏం పట్టించుకోకుండా ఇంట్లో కూర్చుంటే ఏ శూర్పణఖో అయినా ఎగురుసుకుపోతే నేనేమైపోవాలి అని అంది శక్తి సూటిగా శివ కళ్ళల్లోకి చూస్తూ. ఓయ్, అంత లేదు ఇక్కడ శివ ఏకప్రతివత్రుడు అని అన్నాడు శివ. హా బంగారం, నువ్వు శివ అని తెలుసు, నేను శక్తిని అని తెలుసు. మన మధ్యన గంగను తీసుకువచ్చి ఎక్కడ నెత్తిన ఎక్కించుకుంటావో అని నా భయం అంతా అని అంది శక్తి. ఆహాహా, ఈ శివ లైఫ్లో గౌరికి తప్ప గంగకు ఎంట్రీ లేదు శివాంగి. నువ్వు మరీ అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకు అని అన్నాడు శివ నవ్వుతూ. నువ్వు ఎంటర్ కానివ్వవు పతిదేవ. పరిస్థితులు ఎలా ఉన్నాయో అవి ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయో ఎవరికి తెలియదు. ఒకసారి మనసుకి నచ్చినవి మన జీవితంలో చేయకూడదు అని ఒట్టు పెట్టుకున్న పనులు కూడా మనతో చేయించేలా చేస్తుంది శక్తి. చేసే అంత శక్తి వాటికి ఉంటుంది అని అంది శక్తి. పరిస్థితులు ఎలా ఉన్నా మనం మనలాగా ఉండడమే జీవితం అంటే. మన మటుకు నేను అంతే. నా భార్య, నా 2 పిల్లలు, నా ఫ్యామిలీ, ఇంకా నా చుట్టుపక్కల వాళ్ళు అంతా బాగుండాలి అని కోరుకుంటాను. ఎవరైతే నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ వస్తున్నాడని నాకు తెలిసిందే అనుకో, జాతర మొదలవుతుంది. ఇక చూడు, వాడికి వాడి పక్కన ఉన్న వాళ్ళకి ఎలా దరు తప్పదు అని అన్నాడు శివ. ఆ మాటలు వింటూ శివ వైపు చూసి, బాబోయ్, ఇంత హైపర్ టెంపర్ ఏంట్రా బాబు, ఎంత ముద్దొచ్చేస్తున్నావో అంటూ శివ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకుంది శక్తి. అంత ముద్దొచ్చేస్తే నిన్ను ఆపేదెవడే, ముద్దులతో చంపేయి నన్ను అని అన్నాడు శివ కూడా గట్టిగా కౌగిలించుకొని దగ్గరకు తీసుకుంటూ. అంతే, ఇద్దరు ఒకటైపోయారు. ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంటూ శక్తి మొహం మీద పడిన జుట్టు వేళ్లతో సరిచేసేసరికి శక్తికి శివ చేయి మీద వెళ్ళి పడుకోగానే శివ రెండో చేతిని కూడా శక్తి చుట్టూ వేసి రేపటి నుంచి మళ్ళీ ఒక్కనే పడుకోవాలి అని అన్నాడు. అయినా ఇంకెన్ని రోజుల్లే, 1 నెల ఎలాగేలా కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అని అంది శక్తి. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి 1 రోజు అవ్వాలంటే నాకు 100 రోజులు అయినట్లుగా ఉందే. ఇంకా 1 నెల రోజులు అంటే ఎలా ఉంటుందో చూడు అని శివ అనగానే, అమ్మమ్మ ఏం చెప్పిందో ఇంతవరకు చెప్పలేదు అని అంది శక్తి తల ఎత్తి శివ వైపు చూస్తూ. దానికి 2 రోజులు టైం ఉంది లేవే, సుహానా లేవాలిగా ముందు, అప్పుడే నీకు తెలుస్తుందిలే అని అన్నాడు శివ. ఓహో, ఏదో ప్లాన్లు చేస్తున్నారన్నమాట. అదేదో నాకు కూడా చెప్పొచ్చుగా శివ అని అడిగింది శక్తి. శివ శక్తిని గుండెలకు హత్తుకుంటూ, నీకు చెప్పక ఇంకెవరికి చెప్తానే శివాంగి, కానీ 2 రోజులు వెయిట్ చేయి. తినబోతు రుచులు అడగడం ఎందుకు అని అన్నాడు శివ. శివ ఇప్పుడు చెప్పేలా లేడని అర్థమై సైలెంట్గా పడుకుంది శక్తి. ఉదయం లేవగానే ఫ్రెష్ అయి అందరూ బ్రేక్ఫాస్ట్లు చేశారు. అల్లుడు, ఇంక మేం బయలుదేరతాము. మామయ్య గారు వచ్చేసరికి ఇంట్లో ఉండాలిగా. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరారని అత్తయ్య ఫోన్ చేసి చెప్పింది అని అంది వసుంధర. భోజనం చేసి వెళ్ళొచ్చులే వసు అని అంది గిరిజ అప్పుడే వాళ్ళను పంపడం ఇష్టం లేక. వసుంధర, భోజనం చేసి వెళ్ళొచ్చులే అని అంది సునంద. వదిలే సునంద, ఇప్పుడు వెళ్ళని, ఇంకొకసారి వస్తారులే. దిలీప్ ఫోన్ చేశాడు, వాళ్ళు బయలుదేరి చాలా టైం అయిందంట అని అంది శకుంతల. ఇంకా అత్తగారు చెప్పిన తర్వాత అడ్డు చెప్పేదెవరు? శకుంతల కోడలి వైపు చూసింది. సునంద లోపలికి వెళ్ళి పళ్ళెంలో చీర, పువ్వులు, పండ్లు పెట్టుకుని తీసుకువచ్చి వసుంధరకు బొట్టు పెట్టి ఇచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినా అని అంది వసుంధర. మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు, ఏదో మా తృప్తి కోసం అంటూ ప్లేట్లోవి తీసి కవర్లో పెట్టింది సునంద. పిల్లల్ని పిలిచి డబ్బులు ఇచ్చి ఇష్టమైనవి కొనుక్కోమని చెప్పింది గిరిజ. వాళ్ళు ముందు వద్దని తీసుకోలేదు. మొన్న నీ లడ్డు తినేశాను కదా అన్నావు కదా, అందుకే ఈ డబ్బులతో బోలెడు చాక్లెట్లు, ఐస్ క్రీంలు కొనుక్కోమని చెప్పింది గిరిజ. అన్ని తింటే పళ్ళు పుచ్చిపోతాయత్తా అన్నాడు బబ్లు నవ్వుతూ. శక్తి సునందని కౌగిలించుకొని వెళ్ళొస్తానత్తయ్య అని అంది.
త్వరగా వచ్చే బంగారం, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంది సునంద కోడల్ని వదలలేక వదులుతూ. అమ్మమ్మకి, చిన్నత్తకి, ప్రియాకి, రాధాకి బాయ్ చెప్పి శివ కోసం చూసింది శక్తి. ఎక్కడా కనిపించకపోవటంతో వరుణ్, మీ అన్నయ్య ఏడి అని అడిగింది. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు వదినా అని బయటకు వెళ్ళి చూశాడు వరుణ్. శివ కనిపించకపోయేసరికి ఫోన్ చేశాడు. శివ ఫోన్ గదిలో నుంచి వినిపించడంతో రూంలోకి వెళ్ళింది శక్తి. శక్తి లోపలికి వెళ్ళగానే అమాంతంగా కౌగిలించుకొని, నువ్వు వెళ్తుంటే అస్సలు బాగోలేదు శివాంగి అని అన్నాడు శివ. నాకు అలాగే ఉంది శివ, కానీ తప్పదుగా అని అంది శక్తి. సరే, నేను పిన్ని వాళ్ళ ఇంటి వరకు వస్తాను పద అన్నాడు శివ. వద్దులే శివ, అక్కడి నుంచి నిన్ను వదలాలన్నా నాకు కష్టంగానే ఉంటుంది. అదేదో ఇక్కడి నుంచే అలవాటు చేసుకుంటానులే. నువ్వు ఇక్కడే ఉండు, అందరూ ఇక్కడే ఉన్నారుగా అని అంది శక్తి. శక్తి అని వసు పిలవగానే, అబ్బా, ఈ అత్త మావయ్య కోసం నా పెళ్ళాన్ని తీసుకువెళ్ళడానికి ఎంత తొందర పడిపోతుందో చూడు అని అంటున్నాడు శివ కోపంగా. ఆహాహా, పిన్ని టెన్షన్ అది కాదులే శివ, తాతయ్య ఎక్కడ వస్తాడని భయపడుతుంది అని అంది శక్తి. శివ, శక్తి బయటకు వెళ్ళారు. వెళ్దామా అని అడిగింది వసు. పిన్ని అంటూ ప్రియా చేయి పట్టుకుని బయటకు వచ్చింది శక్తి. వరుణ్ కార్ డోర్ తీయగానే, ప్రియాని ఏడ్పించకు వరుణ్ అని చెప్పింది శక్తి. ఊరుకో వదిన, విన్నవాళ్ళు నిజమనుకుంటారు, దాన్ని ఏడ్పించే అంత ధైర్యం నాకెక్కడిది అన్నాడు వరుణ్. అవునవును, అది నిజమే, మనమంటే ఆ మాత్రం భయం ఉండాలి అని అంది ప్రియ. అంతే, ఒక్కసారిగా ప్రియ తల బొప్పి కట్టేసింది. నీకు భయపడేదేంటే బోడి మొహం, ఇంకొకసారి మా వాడిని ఏమన్నా చేశావంటే తోలు తీస్తాను అని అన్నాడు శివ. బావా, అంత దెబ్బ కొట్టావు, నేను మీ తమ్ముణ్ణి అన్నవే కనిపిస్తున్నాయి కానీ ఈ ముచ్చుమొహం వాడు చేసేది ఎవరికీ కనిపించదు. అయినా మీరేంటి రాత్రులు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని పొద్దున్నే నా మీద పడ్డారు అని అంది ప్రియ. మేము 100 అనుకుంటామే, అది అలుసుగా తీసుకొని ఎవడైనా మా వాడిని సతాయిస్తుంటే నేను చూస్తూ కూర్చుంటానని అనుకోమాకు అని అన్నాడు శివ. ప్రియ తల రుద్దుకుంటూ, సర్లే బాబు, మీ తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా కాపాడుకో అని అంది. వసుంధర కారు ఎక్కుతూ, అంతా బాగానే ఉంది కానీ ఏదో మిస్ అయినట్లుంది కదూ అల్లుడు అని అంది శివ వైపు చూసి. ఏం మిస్ అయింది అత్త అని అన్నాడు శివ ఫోర్సుగా ఎక్స్ప్రెషన్లు మారుస్తూ కళ్ళు తిప్పుతూ. నీకంత మతిమరుపు లేదని నాకు తెలుసులే అల్లుడు. మన ఒప్పందం ప్రకారం నువ్వు నాకు ఏదో ఇవ్వాలి అనుకుంటా, ఒక్కసారి గుర్తు చేసుకో అని అంది వసుంధర. ఆహాహా, అవునా, అలాంటి ఒప్పందమేమీ నాకు గుర్తుకు లేదే అని అన్నాడు శివ. ఒరే అల్లుడు ద్రోహి, ఈసారికి నీ పని అయిపోయిందనుకుంటున్నావు. ప్లేట్లు తిప్పేయకు, రేపటి నుంచి నీకు ఆ ఇంట్లో నేనే దిక్కు. నాకు గాని కాలిందనుకో, హెల్ప్ చేయడం సంగతి దేవుడెరుగు. నేనే నీ పనులన్నిటినీ పెంట చేస్తాను. అందులో నాకు డిగ్రీ ఉందని నీకు బాగా తెలుసు కదా అని అంది వసుంధర. ఊరుకో అత్త, నీకు ఈ లేడీ విలనిజం డైలాగ్స్ అస్సలు సెట్ అవ్వవు అన్నాడు శివ వసుంధర బుగ్గల మీద వేలుతో పొలుస్తూ మెలికలు తిరుగుతూ. అప్పుడే ఏం చూసావురా ఈ అత్త విలనిజం యాంగిల్. ఈ సాయంత్రం లోపు నా గిఫ్ట్ నా చేతిలో రాలేదో, రేపటి నుంచి నీకు పట్టపగలే చుక్కలు చూపించకపోతే నా పేరు వసునే కాదురా అని అంది వసుంధర గుడ్లు గిరాగిరా తిప్పుతూ. సర్లే అత్త, నువ్వు మరీ అంత రివెంజ్ ప్రోగ్రాం ప్లాన్ చేయకు. నువ్వు అమాయకంగా ఉంటేనే ముద్దుగా ఉంటావంటూ ప్యాకెట్లో నుంచి నెక్లెస్ తీసి వసుంధర మెడలో పెట్టాడు. అది చూడగానే వసుంధర శివ వైపు చూసి, నా బంగారం, ఇవి రాళ్ళ వజ్రాలు మాత్రమే, నువ్వు మనసుల్లో డైమండ్వి నాన్న, కోహినూర్ కంటే సూపర్ పవర్ఫుల్ డైమండ్వి. నిన్ను విసిగించడానికి అలా అన్నాను కానీ నాకు నిజంగా దీని అవసరం లేదు అంటూ మెడలో నెక్లెస్ తీసి శక్తి మెడలో వేయబోయింది వసుంధర. వద్దు అత్త, నేను ఇది నీకోసమే చాలా ప్రేమగా తీసుకొచ్చాను. నువ్వు పెట్టుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు శివ మళ్ళీ వసుంధర మెడలోనే పెడుతూ. అవును పిన్ని, నువ్వు ఈ నగలు ఏమీ లేకపోయినా ఈ స్వచ్ఛమైన నవ్వుతో చాలా అందంగా ఉంటావు. ఇవి నీ అందానికి చిన్న మెరుపులు మాత్రమే అని అంది శక్తి. ఇంత చిన్న వయసులో ఎంత బాగా ఆలోచిస్తున్నావు బంగారం, అందుకే నా అల్లుడిని సొంతం చేసుకున్నావు. మీ ఇద్దరి జోడి కలకాలం వర్ధిల్లాలి అని అంది వసుంధర. పిన్ని, నన్ను మర్చిపోయావుగా అని అంది ప్రియ ఏడు మొహం పెట్టుకొని. నిన్నెలా మర్చిపోతానే చిచ్చుబుడ్డి, మామయ్యకి హాలిడేస్ అని గుర్తుకు వచ్చి నిన్ను పిలిపించమంటే మళ్ళీ వచ్చి తగలడతావుగా అని అంది వసుంధర. ఆ మాట గుర్తుకు రాగానే, నిజమే అత్త, ఇదొకటి ఉంది కదూ అన్నాడు శివ. దేవుడి దయ వల్ల తాతయ్యకి ఆ విషయం తొందరగా గుర్తుకు రావాలి, అప్పుడే దీని నస తగ్గుతుంది.
అని నేను కొంచెం ప్రశాంతంగా ఉంటాను అని అన్నాడు వరుణ్. బావా, నువ్వు నన్ను నువ్వు బావవి కాదురా, చుప్పనాతోడివి అని తిట్టింది ప్రియ. సర్లే అల్లుడు, ఇంక మేం బయలుదేరతాము. 2 రోజులు మీ ఆవిడతో ఉన్నావు కదా, 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాయించు. కొంపలు అంటుకుపోయినట్లు దొంగలాగా రాత్రికి గోడ దూకకు. నన్ను 2 రోజులన్నా రెస్ట్ తీసుకోనివ్వు అని అంది వసుంధర. ఆ మాటలకు అందరూ నవ్వుకున్నారు. కార్ స్టార్ట్ అయి శక్తి వాళ్ళు వెళ్ళగానే వంశీ హాస్పిటల్ నుంచి సుహానాని ఇంటికి తీసుకువచ్చాడు. శకుంతల మేనల్లుడి ఫోన్లో మాట్లాడిన మాటలు తలుచుకుని బాధపడింది. రాత్రి హాస్పిటల్లో రిపోర్ట్స్కి వెళ్ళిన దిలీప్ డాక్టర్తో మాట్లాడాడు. డాక్టర్ రిపోర్ట్స్ చూసి, మీ నాన్నగారికి పార్షియల్గా అమేషియా వచ్చింది దిలీప్. దీనికి ట్రీట్మెంట్ అంటూ పెద్దగా ఏముండదు. పరిస్థితులు, టైం అవే ఆయనకు పోయిన మెమోరీని గుర్తుకు వచ్చేలా చేయాలి. అప్పటి వరకు వెయిట్ చేయడం మంచిది. అలా కాదని మనం ట్రీట్మెంట్ పేరుతో షాకులు అవి ఇవి ఇచ్చి ఆయన్ని బలవంతంగా గుర్తు తెచ్చుకునేలా చేస్తే ఆ ప్రెజర్ని తట్టుకునే వయసు కాదు. ఇది చాలా రిస్క్ కూడా. దీనివల్ల మొదటికే మోసం రావచ్చు. అయినా మీరు చాలా లక్కీ. ఆయన యాక్సిడెంట్తో టోటల్గా బ్లాక్ అవ్వలేదు. చాలా వరకు అన్నీ గుర్తుపడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణాలతో మీ కళ్ళ ముందున్నారు అని అన్నాడు డాక్టర్. డాక్టర్ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో దిలీప్కి అర్థమవుతున్నా, తండ్రి తనని గుర్తుపట్టడం లేదన్న దిలీప్ బాధ ఇంకా ట్రీట్మెంట్ కోసం పరుగులు పెడుతూనే ఉంది. కానీ ఆ టైంలో ఆయన ప్రాణాలతో ప్రమాదం లేదు అని చెప్పడంతో అంత ధైర్యం చేయలేక ఉసూరుమంటూ వెనక్కు వచ్చి శకుంతలకు ఫోన్ చేయగానే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ మేనత్తతో తన బాధను చెప్పాడు దిలీప్. పరిస్థితులు తన చేతుల్లో లేనప్పుడు మేనల్లుడిని ఓదార్చడం తప్ప తను మాత్రం ఏం చేయగలదు. కానీ ఎందుకో దిలీప్ బాధని తట్టుకోలేకపోతుంది. అవును, ప్రాణంగా ప్రేమించే వాళ్ళు సడన్గా అన్నీ మర్చిపోయి గుర్తుపట్టకుండా ఏమి కానట్లు ప్రవర్తిస్తుంటే ఆ బాధని భరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇన్ని రోజులు తను ఆ బాధని అనుభవించిందే. అందుకే అల్లుడి బాధ తనకి బాగా తెలుస్తుంది. గిరిజ ఊసుపోక ఫోన్లలో బంధువులతో సుహానా పెళ్లి కుదిరిందన్న మాటలు ఆ నోట ఈ నోట పాకి మంత్రి వరకు చేరాయి. అంతేనండి ఈ రోజుటికి ఈ వీడియో. నచ్చిందా? ఎలా ఉంది? ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. వెళ్తూ చిన్న లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.